సార్ ఇప్పుడు చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళలో మైగ్రేన్ అనేది ఒక పెద్ద ఇబ్బంది అయిపోయింది. అంటే అది నిజంగా మైగ్రేనా నార్మల్ హెడేక్ అనేది కూడా తెలిసే పరిస్థితులు లేదు. అసలు నిజంగా మైగ్రేన్ వస్తే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని అసలు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇది కూడా కామనెస్ట్ సిమ్టమ్ అండి, మీరు చెప్పింది కరెక్టే. అయితే హెడేక్స్లో చాలా రకాల హెడేక్స్ ఉంటాయి. మీరు అన్నట్లు నార్మల్ హెడేక్ అనేది లేదు. ఒక పక్క నార్మల్ అంటున్నారు, ఒక పక్క హెడేక్ అంటున్నారు. సో నార్మల్ హెడేక్ అనే కాన్సెప్టే లేదు. హెడేక్, సో హెడేక్ని మైగ్రేన్ ఇస్ కామనెస్ట్ థింగ్. స్ట్రెస్ హెడేక్ అంటారు, క్లస్టర్ హెడేక్ అంటారు, ఇంకా సునా అని, ట్రైజెమినల్ సెఫాలజియాస్ అని కొన్ని ఉంటాయి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్. వాటి క్యారెక్టర్స్ బట్టి తలనొప్పి అనేది చాలా కామన్గా, చాలా తరచుగా అందరు వాడేస్తుంటారు. సో తలనొప్పి అంటే తలనొప్పి అనే చెప్తాం. కాకపోతే ఈ డయాగ్నోసిస్ దగ్గరికి వచ్చే లోపల మైగ్రేన్ అనడానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అంటే చాలా వరకు మైగ్రేన్ ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం మగవాళ్ళతో పోల్చుకుంటే. రెండోది, ఈ మైగ్రేన్ అనేది మినిమం అంటే కొంతవరకు హెడేక్ కనీసం 4 గంటల నుంచి 72 గంటలు కంటిన్యూ అవుతుంది. ఏదన్నా 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఉన్న హెడేక్స్ మైగ్రేన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మైగ్రేన్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ హెడేక్ 4 hours to 72 hours. సెకండ్ థింగ్ యూనిలేటరల్, అంటే ఒక్క సైడ్, అది కుడిపక్క కావచ్చు, ఎడం పక్క కావచ్చు, ఒక్క సైడ్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. రెండోది పల్సటైల్, అంటే జివ్ 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 అని మన లాగుతూ ఉంటుంది. సో పల్సటైల్ హెడేక్ ఆర్ థ్రాబింగ్ అంటారు. అంటే మనకి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో బ్రెయిన్లోని రక్తనాళాలు కొట్టుకునేది మీకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని పల్సటైల్ ఆర్ థ్రాబింగ్ అంటారు. నాలుగోది ఆరా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం కొంతమందికి ఉంటుంది. వామిటింగ్ వచ్చినట్లు కానీ, వామిటింగ్ చేసుకునే అవకాశం కానీ, అంటే కొంతమందికి వామిటింగ్ అవుతుంది, కొంతమందికి వామిటింగ్ వచ్చినట్లు, కడుపులో తిప్పుతున్నట్లు ఉంటుంది. ఇంకొకటి ఫోటోఫోబియా అండ్ ఫోనోఫోబియా. ఫోటోఫోబియా అంటే వెలుతురు, లైట్ పడదు. లైట్ ఎక్కువ పడుతుంటే ఇంకా ఎక్కువ తలనొప్పి పెరుగుతుంది. ఫోనోఫోబియా అంటే శబ్దం, గట్టి శబ్దాలు, లౌడ్ నాయిసెస్ వినే కొద్దీ ఇంకా పెరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ క్రైటీరియా ఉంటుందన్నమాట. ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితే దీన్ని మైగ్రేన్గా అనుకుంటాం. అయితే మైగ్రేన్ ఏ టెస్ట్ చేస్తే మైగ్రేన్ తెలుస్తుంది అని నెక్స్ట్ ఇమీడియట్గా చాలామంది అంటారు. మైగ్రేన్కి టెస్ట్లు ఏ టెస్ట్ చేస్తే మైగ్రేన్ పాజిటివ్ వస్తుంది అనడం కన్నా, ఏ టెస్ట్లో ఏమీ కనపడకపోతే దాన్ని మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ ఈజ్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్. క్లినికల్ అంటే పేషెంట్ సిమ్టమ్స్ చెప్పే విధానం బట్టి డాక్టర్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని అనలైజ్ చేసి ఇది మైగ్రేన్ అయి ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. అయితే మైగ్రేన్ అని కన్ఫర్మ్ చేసుకునే ముందు మనం మిగిలినవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. మిగిలినవంటే బ్రెయిన్లో ట్యూమర్స్ దగ్గర నుంచి, సైనసైటిస్ దగ్గర నుంచి, ఐ పవర్ తగ్గిపోయినా, అంటే కంటి చూపులో మార్పు తేడా వచ్చినా, ఐ సైట్ లెన్సెస్, గ్లాసెస్ వాడతారు కదా, వాటిల్లో మార్పు వచ్చినా కూడా తలనొప్పి రావడం జరుగుతుంది. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని మనం మైగ్రేన్ అని సస్పెక్ట్ చేసినప్పుడు, మైగ్రేన్ కాకుండా మిగిలినవన్నీ కాదు అని నిర్ధారించిన తర్వాత మిగిలింది మైగ్రేనే. అర్థమైందా? సో చాలా వరకు వీటిలన్నిటికీ టెస్ట్లకి, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు ఎంఆర్ఐ బ్రెయిన్ చేయాలి, సిటీపిఎన్ఎస్ అంటే సైనసైటిస్ ఉందా లేదా అని చెప్పి సిటీ స్కాన్ చేసుకోవాలి, కంటి చెకప్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి మనకి 10,000, 12,000, 15,000 ఖర్చు అవుతుంది. దానికి ముందు ట్యాబ్లెట్స్ పెడతాం. ట్యాబ్లెట్స్ పెట్టి ఇవి వాడండి, ఇవి వాడితే తగ్గితే మళ్ళీ రాకపోతే, ఎందుకంటే కంటి పవర్ ద్వారా వచ్చిన హెడేక్ అయితే మైగ్రేన్ ట్యాబ్లెట్లకు తగ్గదు, సైనసైటిస్ వల్ల అయితే మైగ్రేన్ ట్యాబ్లెట్లకు తగ్గదు. అలాగే బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్ ఉంది, దానివల్ల హెడేక్ వస్తుంది అంటే మైగ్రేన్ ట్యాబ్లెట్లకు తగ్గదు. సో ఫస్ట్ ట్యాబ్లెట్లు పెట్టి, ఈ ట్యాబ్లెట్ల వల్ల పెద్ద హామ్ కూడా ఉండదు. సో మైగ్రేన్కి ఏదైతే ట్యాబ్లెట్లు అవసరమో అవన్నీ 200-300 రూపీస్లో ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి, ఆ ట్యాబ్లెట్స్తో తగ్గని పక్షాన అప్పుడు మిగిలినవి ఏమన్నా ఉన్నాయనేది ఎత్తుక్కోవడం జరుగుతుంది. అయితే హెడేక్స్లో ఇందాక నేను మీకు చాలా హెడేక్స్ చెప్పాను. హెడేక్స్లో మైగ్రేన్కి ఏం వాడతామో ఇంచుమించు స్ట్రెస్ హెడేక్, అంటే మన
ఒత్తిడి వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల కానీ, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఇంట్లో ఫ్యామిలీ పర్సనల్ గొడవల వల్ల కానీ ఎవరికి హెడ్ఏక్ వచ్చినా కూడా ఈ స్ట్రెస్ హెడ్ఏక్ అంటాం. ఈ స్ట్రెస్ హెడ్ఏక్ ఉదయం లేచినప్పుడు, మంచిగా రాత్రి పడుకొని ఉదయం లేచినప్పుడు హెడ్ఏక్ ఉండదు. రోజు గడిచే కొద్దీ, ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ, ఆలోచన ఎక్కువ అయ్యే కొద్దీ సాయంత్రంకి కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది టిపికల్. సో ఈ విధంగా పేషెంట్స్ చెప్పే సిమ్టమ్స్ బట్టి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఆ హెడ్ఏక్తో పాటు ఏమేమి అడిషనల్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అని బేస్ చేసుకొని మనం డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది.